సురేష్ జైవే సార్. ఎక్కడి నుంచా మీరు? సార్ నేను కర్నూలు నేటివ్ సార్, నాది కర్నూలు నేటివ్ సార్. ఓకే, మీది మాది ఇక్కడ ప్రాపర్ సైడ్ నింపితాంట సార్ మాది. ఇక్కడ లోకల్గా ఈ కాన్స్టిట్యూన్సీనా? ఎస్ అచ్చా ఇక్కడ రండి సార్. ఇక్కడ సార్ ఇక్కడ బెడ్ విడ్త్ 16 మీటర్స్ సార్. ఇక్కడ టోటల్గా మనకు 10 నుండి 16.5 మీటర్ వరకు వెడల్పు చేశాం సార్. ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్. ఇది బెడ్ విడ్త్ 16.5 మీటర్ సార్. 1:1 స్లోప్ సార్. పైన 44.3 మీటర్ల స్లోప్ తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఇక్కడ 2 ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్. అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న 10 మీటర్లు బెడ్ విడ్త్తో మనం ఇంతకుముందు 1300 నుండి 1400 దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్. మనం పైన 2200 నుండి 2000 దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ 16.5 మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్? ఇప్పుడు మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్. ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అవును సార్. ఎస్ సార్. హెడ్ డిశ్చార్జ్ 3850 సార్. ఎస్ సార్. మధ్యలో 400 డ్రా చేస్తాం సార్. సో అందువల్ల ఇక్కడ 3450 వస్తుంది. ఎస్ సార్. యాక్చువల్గా అయితే ఈ 10.5 తో మనం లైనింగ్ తోటి 3850 తీసుకెళ్లాలని అనుకున్నాము. లైనింగ్ బదులు వైడనింగ్ చేసి 16.5 చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేకింగ్. ఇక్కడ లైనింగ్ చేయడం లేదు సార్. లేదు. ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే 37% అప్పుడు అయింది సార్. 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్ లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. 37% మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ 3850కి ఆల్రెడీ మోటార్స్ 14-19లో మీరు అమర్చున్నారు. 1920 మీరు పెట్టిన మోటార్స్ కూడా వాడు ఉపయోగించుకోలేకపోయింది. రండి సార్ ఇక్కడ రండి. ఇప్పుడు ఎట్లా అక్కడికి సార్ ఎడ్జ్కి వెళ్తాం సార్. కింద ఇక్కడ సార్ అలాగే చూపిస్తాను. కొంచెం రండి కరెక్ట్ గారు. మొత్తం సార్. సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్. సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతు సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతు సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ టు ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. ఇది 10.5 10 మీటర్స్. 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా సార్. సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తూ ఉన్నాయి సార్. సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్. ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇవన్నీ సిల్ట్ అప్ అయిపోవడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట. అవును సార్. స్లషీ సిల్ట్ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ? సార్ తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్కు మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నాయి సార్? ఈరోజు టోటల్గా 0 నుండి 5 దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు. 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు 574 రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్ రాకుంది సార్. కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్. అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్. ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేస్తున్నాం సార్. రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా? ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజీలో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 1,02,000 కిలోమీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్. ఇక్కడ సార్ మా ప్లానింగ్ అంతా
ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 14,000 మీటర్లు. 1400